హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి హాలిడే పార్టీకి వెళ్తున్నాము. బయట అయితే -డిగ్రీస్లో ఉందన్నమాట చలి. ఈవినింగ్ టైంలో ఇంకా రగ్గులన్నీ తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ స్వెట్ షర్ట్స్ అన్నీ వేసుకున్నాము, మళ్ళీ ఇవి కూడా కావాలన్నమాట. సో అంత ఉంది చలి. ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట 4:30 ఆ టైంలో. ఇంకా వింటర్లో 4:30 కల్లా సన్సెట్ అయిపోతుంది. సన్సెట్ అయితే అసలు చాలా బాగుందన్నమాట. ఓ పక్క చలి, మళ్ళీ సన్సెట్ అసలు సూపర్ ఉంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చూస్తున్నారా, అసలు చాలా బాగుందన్నమాట వ్యూ అయితే. మాకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది స్నో పట్టం, ఒక 1 వీక్ నుంచి. ఇంకా మేము వచ్చినాక ఇదే కదా ఫస్ట్ టైం. ఆ వ్యూస్ చాలా బాగున్నాయి, అందుకే చిన్న క్లిప్ లాగా తీశాను సన్సెట్ది. చూస్తున్నారా, అక్కడ వచ్చేసి ఒక క్రిస్మస్ ట్రీ లాగా డెకరేట్ చేశారనమాట లైటింగ్స్తో, చాలా బాగుంది. ఇంకా మేము రావాల్సిన ప్లేస్కి వచ్చేసాం. చూస్తున్నారా, ఇక్కడ అన్నీ ఇంకా లైటింగ్స్తో డెకరేట్ చేసేసారనమాట. ఇంకా అదర్ కంట్రీస్ లాంటి వాళ్ళకి ఉండే ఫెస్టివల్ ఏదైనా ఉందంటే ఓన్లీ క్రిస్మస్ ఒక్కటే, ఇదొక్కటే వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా చూస్తున్నారా, ఇక్కడైతే మాకు పార్కింగ్కి ఖాళీయే లేదనమాట. ఒక 5 మినిట్స్ మొత్తం అటు తిరిగిన సైడే తిరుగుకుంటా వెళ్ళాము, అయినా పార్కింగ్ దొరకలా. ఇంకా వేరే ఎక్కడో చాలా దూరాన్ని పెట్టాము. ఇంకా అక్కడే పక్కనే పార్క్ ఉందన్నమాట, కింగ్స్ ఫేర్ పార్క్. నేను చాలాసార్లు చూపించాను ఆ వీడియోస్లో. ఇంకా అక్కడ కూడా ఏదో ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తుంటే వెళ్ళాము. చూస్తున్నారా, ఇక్కడ పార్క్లో లైవ్ మ్యూజిక్ పెట్టారు. మధ్యలో ఇట్లా ఫైర్ క్యాంప్ లాగేసి ఇట్లా గడ్డి మోకులు ఉంటాయి కదా, అవి కూర్చోటానికి సిట్టింగ్ లాగా ఇలా పెట్టారనమాట. అసలు భలే ఉంది ఆ చలిలో. ఇంక ఇటు పక్క చూస్తే ఏంటా అని చూస్తే అక్కడ మనకి హాట్ చాక్లెట్ ఇస్తున్నారు. సో అందరు తీసుకుంటున్నారనమాట హాట్ చాక్లెట్ విత్ మనకి మగ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో ఇంకా మగ్స్తో హాట్ చాక్లెట్ తీసుకొని కొంచెం సేపు అక్కడ చిల్ అయ్యామన్నమాట. హాట్ చాక్లెట్ అయితే బాగుంది, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువ కాఫీలు ఇట్లాంటివి తాగరు కదా, సో ఇంకా ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తారంట. నాకైతే తెలియదు. ఇంకా స్మైలీని ఇక్కడ అదే అడుగుతున్నా, హాట్ చాక్లెట్ అంటే ఎట్లా చేస్తారంటే స్మైలీ చెప్తుంది. చూసారా, మన కిడ్స్ మనకన్నా బాగా అప్డేటెడ్గా ఉంటారు కదా, వాళ్ళ స్కూల్కి వెళ్తే అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంకా ఫ్రీ కప్స్ అని చెప్పాను కదా, అందరూ ఫ్రీ కప్స్ తీసుకొని దాంట్లో మగ్గు పెట్టుకొని అందులో పట్టుకుంటున్నారు. మన తెలివి ఎట్లా ఉంది చూడండి, కప్పులోనే పట్టేసుకున్నాను. ఇక్కడ మా బావ అదే చెప్తున్నాడు, కప్పులో పట్టుకోకూడదు, అవి ప్లాస్టిక్ కప్స్ ఉన్నాయి కదా అందులో పెట్టుకొని ఈ మగ్గులో పెట్టుకోవాలని. సో ఇంకెటు తీసేసుకున్నా కదా అని ఇంకా తీసేసుకున్నాను అట్లానే. ఇంకా పారిపోయలేం కదా ఎటు తీసుకున్నవి. సో ఇంకా అట్లానే కూర్చొని ఆ లైవ్ మ్యూజిక్ వింటా కొంచెం సేపు. ఇంకా ఆ ఫైర్ క్యాంప్ దగ్గర మాకు ప్లేస్ దొరికింది, ఇంకా అక్కడ కూర్చొని తాగుతూ ఉన్నాము. చిన్నోడైతే అస్సలు ముట్టడనమాట, బయట ఫుడ్ అంటే అస్సలు తినడు వాడు. ఏవి అసలు టేస్ట్ కూడా చేయడు, వాడికి నచ్చవు. అదొకటి గుడ్ థింగ్. ఒక్కోసారి బ్యాడ్ థింగ్ కూడా అదే. ఎప్పుడన్నా బయటకి అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తే బయట ఫుడ్ ఏమైనా తీసుకుంటే అస్సలు తినడు అది కూడా. ఇంకా అట్లా కాసేపు ఉండి ఇంకా మేము వెళ్ళాల్సిన పార్టీ దగ్గరికి నడుచుకుంటూ పోవాలన్నమాట. మినిమం ఒక హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటుంది. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో కూడా ఇట్లా ఫైర్ క్యాంప్ లాగా వేస్తున్నారు, ఎందుకంటే బాగా వింటర్ వచ్చేసింది కదా. ఆ రోజు చాలా చోట్ల ఈవెంట్స్ లాగా జరుగుతున్నాయి. ప్రతి చోట ఇట్లానే ఫ్రీ కాఫీస్, ఫ్రీ కప్స్ ఇట్లాంటివన్నీ ఇస్తున్నారు. ఇంకా నేను అవన్నీ క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే మేము ఫుల్ రగ్గులు కప్పేసుకున్నాము. అదే అండి, జాకెట్స్, స్వెట్ జాకెట్స్ అవన్నీ వేసుకున్నాము. సో గ్లౌజెస్ కూడా ఉన్నాయి కాబట్టి అసలు వీడియో తీయాలంటే ఇంకా అవ్వట్లేదన్నమాట. ఆ -డిగ్రీస్లో చేతులు గొగ్గుర్లు పోతున్నాయి. సో ఇంకెక్కువసేపు తీయలేదు, జస్ట్ మీకు చూపిస్తానే కొంచెం కొంచెం తీసాము. చూసారా, ఇక్కడ అంతా అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట ఈ ఏరియా మొత్తము. చూస్తున్నారా, అటు ఇటు మొత్తం ఫుల్ పార్కింగ్ అయిపోయింది, ట్రాఫిక్గా ఉంది. సో ఇంకా ఫైనల్గా మేము రావాల్సిన చోటకి వచ్చేసాము. అసలు ఇది ఏంటంటే హాలిడే పార్టీ ఏంటంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. సైట్లో మామూలుగా కనిపిస్తూ ఉంటాయి, మనం అవి బుక్ చేసుకుంటే అందులో కొంతమందిని పిక్ చేస్తారు, కొన్ని ఫ్యామిలీస్ని. సో అట్లానే మేము రిజిస్టర్ చేసాము, అందులో మేము పిక్ అయ్యామన్నమాట. సో అట్లా ఏమీ కాస్ట్ ఏమి ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, అంతా వాళ్ళదే. జస్ట్ మనం ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే వాళ్ళకి లక్కీ డ్రాలో మనకి ఎట్లా పిక్ చేస్తారో అట్లా కొంతమందిని పిక్ చేస్తారో, అందులో మేము సెలెక్ట్ అయ్యాము. ఇంకెళ్ళంగానే డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, మనం వాళ్ళు సెలెక్ట్ చేసినవి మనకు వచ్చినవి అన్నీ. ఇంకా అవి చూపించగానే లోపలికి పంపించారనమాట. లోపలికి వెళ్ళగానే ప్రశాంతంగా ఏంటంటే ముందు ఆ రగ్గులన్నీ తీసేయాలి. నాకైతే అవి ఉంటే అస్సలు ఊపిరాడట్లేదు.
ఇంకా లోపలికి వెళ్ళగానే అవన్నీ స్వెట్ షర్ట్స్ అన్నీ తీసేసి మనకి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ తీసుకుంటే వాళ్ళు అక్కడ హ్యాంగ్ చేస్తారు. ఈవిడైతే మా బావకు తెలుసు అనమాట, అందుకే రాగానే పలకరిస్తుంది. చిన్నోడి కోసం అడుగుతుంది మీ హ్యాండ్సమ్ ఎక్కడా అని. అదే అనమాట, తను చాలా జోవెల్గా మాట్లాడిద్ది అనమాట. ఇంకా తీసేస్తే అసలు వీడియో కంటిన్యూగా చూస్తున్నారా? వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి చూడటానికి ట్రై చేయండి, ఎందుకంటే నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో లోపలికి వెళ్ళగానే అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. అందరూ మంచిగా స్నాక్స్ తెచ్చుకొని తింటున్నారు. కానీ మేము ఇదే ఫస్ట్ టైం కదా, అసలు లోపల ఏమేమి ఉంటాయని చూద్దామని వెళ్ళాము. ఇంకా లోపల వెళ్ళగానే ఇట్లా పార్టీ హాల్లో ఇట్లా మొత్తము సెట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ వెళ్తే ఇక్కడ మనకి రింగ్ లైట్ సంథింగ్ ఏదో పెడతారు కదా, ఫోన్ పెట్టి రింగ్ లైట్ లాగా, అది మా బావ చెప్తున్నారు. నేను చాలా చూశాను, డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం చూడటము. సో ఇంకా ఆ లోపలికి వెళ్ళిపోతే పిల్లలకి యాక్టివిటీస్ అనమాట. అక్కడ స్మైలీ గార్డ్ అయితే వాటికి ఫుల్ న్యాయం చేసేస్తుంది, ఏది వదిలిపెట్టదు అనమాట, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి వీడియో నేను మీకు చెప్పాను కదా, డీటెయిల్గా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ప్లీజ్ చూసేవాళ్ళు లైక్ చేసి చూడటానికి ట్రై చేయండి, నాకు కొంచెం బూస్టప్ అవుతుంది అంతే. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.